హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025 అతి దగ్గరికి సమీపానికి అయితే వచ్చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ సంబంధించి ఒక 6 ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఎవరైతే ప్లేయింగ్ 11 ఉంటారో వాళ్ళు ఇప్పటికీ క్యాంపుకు రీచ్ కాలేదు. కానీ ఒక ప్రాక్టీస్ మ్యాచ్ అయితే జరిగింది. స్కోర్స్ ఆధారంగా ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డి మీద కూడా ఒక ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి అయితే గుడ్ న్యూస్ ఉంది. సో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ నిన్న ప్రాక్టీస్ మ్యాచ్ని ఎంజాయ్ చేసినవారు అండ్ మ్యాచెస్ కోసం వెయిట్ చేసేవారంతా వీడియోని గట్టిగా ఒక లైక్ చేయండి. మ్యాక్సిమం లైక్స్ అయితే ఈ వీడియో మీద ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నిన్న ప్రాక్టీస్ మ్యాచ్లో ఎవరు బాగా ఆడారు అంటే కంఫర్టబుల్గా ఎవరు ఆడారు అనేది కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఆర్హెచ్ ప్రతి అప్డేట్ మన ఛానల్లో చాలా ఎర్లీగా ఉంటుంది, మీకు తెలుసు. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే నితీష్ కుమార్ రెడ్డి ఇంజురీతో ఉన్నాడు. అతడైతే యోయో టెస్ట్ పాస్ అయ్యాడు. సో చాలా కఠినమైన టెస్ట్ అది. ఏదైనా ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని పాస్ కాలేరు. మంచి మెరిట్తో అతనైతే పాస్ అయ్యాడు అండ్ హైదరాబాద్కి వచ్చేస్తున్నాడు. ఫస్ట్ మ్యాచ్కి అవైలబుల్ ఉంటాడు. సో ఇది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మెయిన్గా నితీష్ కుమార్ రెడ్డి ఫీల్డింగ్ అండ్ బ్యాటింగ్ రెండు నాకు చాలా ఇష్టం పర్సనల్గా. అండ్ బౌలింగ్ కూడా ఇంప్రూవ్ అవుతాడు మెల్లిగా. అండ్ అదేవిధంగా నిన్న ప్రాక్టీస్ మ్యాచ్లో మనం గమనిస్తే ఒక సెన్సేషనల్ బ్యాట్స్మెన్ అయితే నాకు కనిపించాడు. ఎందుకంటున్నానంటే అతడు పెద్ద సెంచరీ చేయలేదు, ఏం చేయలేదు. కాకపోతే కొట్టిన 46 రన్సే కానీ 17 బాల్స్లో కొట్టాడు. ఒక 4 సిక్స్లు వరుసగా బాదాడు. ఇక్కడ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎంత కంఫర్టబుల్గా కొడుతున్నాడని చెప్పి. పోయిన సీజన్లో కూడా నేను నితీష్ కుమార్ రెడ్డి ప్రాక్టీస్ మ్యాచ్లో చూశాక ఈ సీజన్లో ఈ సిరీస్లో నితీష్ కుమార్ రెడ్డి ఒక సూపర్ స్టార్ అవుతాడని చెప్పాను. సో వెంటనే అంటే టోర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత అదేవిధంగా బ్యాటింగ్లో నితీష్ కుమార్ రెడ్డి రాణించాడు. అది తెలిసిపోతుంది వాళ్ళ ప్రాక్టీస్, వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ హిట్టింగ్ అనేది. నాకైతే నిన్న అనికేత్ వర్మ బ్యాటింగ్ అయితే చాలా బాగా అనిపించింది. ఎక్కడ తడబడలేదు అండ్ హ్యాండ్ పవర్ అయితే చాలా అద్భుతం. 46 రన్స్ 17 బాల్స్లో కొట్టాడు. ముఖ్యంగా అందులో సిక్స్లు ఉన్నాయి. ఆ సిక్స్లు కూడా చాలా దూరం వెళ్తున్నాయి. సో ఇతడినైతే నెంబర్ 6లో తీసుకొని ఒక ఫినిషర్గా అండ్ లోవర్ ఆర్డర్లో తీసుకుంటే మ్యాచ్ని గెలిపించగలడు కాస్త ఎక్స్పీరియన్స్ వస్తే. అండ్ నాకు కొత్తగా ఉన్న ప్లేయర్స్ అందరిట్లో తర్వాత టైడే, అభినవ్ మనోహర్ అండ్ అనికేత్ వర్మ, వీళ్ళలో నాకు అనికేత్ వర్మే కాస్త కంఫర్టబుల్ అనిపించాడు. సో ఒకటే మ్యాచ్లో మనం డిసైడ్ చేయలేం. కానీ ఇతడు రాహుల్ చహార్ అండ్ మంచి మంచి బౌలర్స్ ఈవెన్ హర్షల్ పటేల్ లాంటి వాళ్ళని కూడా ఫేస్ చేశాడు. నిన్న ప్రాక్టీస్లో మాత్రం ఎస్ఆర్హెచ్కి దొరికిన ఒక బిగ్ ఫైండ్ అయితే అనికేత్ వర్మ అని చెప్పుకోవచ్చు. ఇంకొక 4 ప్రాక్టీస్ మ్యాచ్లు అయితే జరుగుతాయి. వాటిలో కూడా ఇతడు ఇలానే రాణిస్తే ఖచ్చితంగా మొదటి మ్యాచ్లోనే ప్లేస్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి మనం చూస్తే ఇషాన్ కిషన్. సో ఇంత డబ్బు పోసి కొన్నారు, మరి ఇషాన్ కిషన్ ఎలా ఆడతాడని చూస్తే చాలా బాగా ఆడాడు. నిజం చెప్పాలంటే ఇషాన్ కిషన్ 2 ఇన్నింగ్స్లో కూడా హాఫ్ సెంచరీస్ చేశాడు అండ్ హిట్టింగ్ చేశాడు. 6 కెపాసిటీ ఉంది, 6లు కొట్టాడు. చాలా వేగంగా ఆడాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు, టీంలో చాలా ఆనందంగా ఉన్నాడు. సో మొత్తానికి ఇషాన్ కిషన్ బ్యాటింగ్ ఫామ్ అండ్ ఇదంతా చూశాక నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇషాన్ కిషన్ ఫస్ట్ ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేశాడు అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఇషాన్ కిషన్ అయితే హాఫ్ సెంచరీ చేయడం జరిగింది. అండ్ ఇంకొక మెయిన్ ప్లేయర్ మనం చెప్పుకోవాల్సింది అభిషేక్ శర్మ. జస్ట్ 9 బాల్స్లో 28 కొట్టాడు. బీభత్సమైన హిట్టింగ్ ఉంటుంది అభిషేక్ శర్మది. సో అతనికి ప్రాక్టీస్తో పని లేదు, మ్యాచ్లోనే తన కెపాసిటీ చూపిస్తాడు. సో కొట్టిన 6లు కూడా మామూలు 6లు కాదు, ఎక్కడెక్కడో పడ్డాయి. సో అభిషేక్ శర్మ అయితే పెద్ద స్కోర్స్ చేయలేదు కానీ ఉన్నంతసేపు విజృంభించాడని చెప్పొచ్చు అభిషేక్ శర్మ. సో ఇతడిలో ఈ సీజన్లో కూడా అదే కొనసాగించే దూకుడైతే కనిపిస్తుంది. అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూశాక నాకు ఆనందం అనిపించింది. చాలా ఎక్కువసేపు ఉండలేదు కానీ ఉన్నంతసేపులో చాలా బాగా ఆడాడు. అండ్ అదేవిధంగా ఇషాన్ కిషన్ కూడా కొంచెం తడబడ్డాడు, కాకపోతే పెద్ద స్కోర్స్ చేశాడు. నిన్న మ్యాచ్లో నెంబర్ 1 ఇషాన్ కిషన్ అండ్ నెంబర్ 2 అనికేత్ వర్మ అని చెప్పొచ్చు. అండ్ అభినవ్ మనోహర్ మీద నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేసి చూశాను. సో అతను బ్యాటింగ్కు వస్తూనే ఉన్నాడు, అవుట్ అవుతున్నాడు, బ్యాటింగ్ వస్తున్నాడు. కాస్త లేటర్ ఆన్ అంటే తర్వాత స్టేజెస్లో ఈ ప్లేడ్ వెల్. కానీ నాకైతే నేను ఎక్స్పెక్ట్ చేసినంత అభిషేక్ శర్మ మనకి అభినవ్ మనోహర్లో కనిపించలేదు. కానీ ఒకటే ప్రాక్టీస్ మ్యాచ్, మేబీ టాలెంట్ ఉంటే బయటకు వచ్చేస్తుంది ఇంకా 2-3 ప్రాక్టీస్ మ్యాచెస్లో. అండ్ ఇంకొక ప్లేయర్ అథర్వ టైడే. సో బాగానే ఆడాడు, కాస్త తక్కువ ఛాన్సెస్ ఇచ్చారు నిన్న, అయినప్పటికీ కూడా బాగానే ఆడాడు. సో అథర్వ టైడే కూడా టీంకు టచ్ అంటే ప్లేయింగ్ 11లో రావడానికి ఇతనికైతే అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ సచిన్ బేబీ స్క్వేర్ షాట్ అండ్ కట్ షాట్స్ అయితే చాలా ఫెంటాస్టిక్గా ఉన్నాయి. సో మొత్తానికి వీళ్ళంతా బాగానే ఆడారు ప్రాక్టీస్ మ్యాచ్. కానీ బౌలర్స్ మాత్రం చాలా దారుణంగా తేలిపోయారని చెప్పొచ్చు. ఈవెన్ ఒక నెట్ బాల్ తాహిర్. సో తాహిర్ అయితే చాలా బాగా వేసాడు అందరికంటే నిజం చెప్పాలంటే. అండ్ మనం ఎంతో ఎక్స్పెక్ట్ చేసినటువంటి హర్షల్ పటేల్
హర్షల్ పటేల్ రన్స్కి వెళ్ళాడు, కాకపోతే మీరు గమనిస్తే చాలా క్లెవర్ బౌలింగ్ వేసాడు. సో అక్కడ వీడియో క్వాలిటీలో మనకు ఆ స్లో బాల్ అండ్ ఆ బౌన్సర్స్ సరిగా కనిపించవు కాబట్టి అర్థం కాలేదు, కానీ అతన్ని చాలా బాల్స్ క్యాచెస్కి వెళ్ళాయి. సో కొన్ని క్యాచెస్ మీరు చూసుంటే హర్షల్ పటేల్ బౌలింగ్లో చాలా క్యాచెస్ లేసాయి, ఎందుకంటే అతను స్లో వేస్తున్నాడు. కొన్ని ఫాస్ట్, కొన్ని బౌన్సర్, కొన్ని యార్కర్, కొన్ని స్లో. సో తన మ్యాక్సిమం తను ట్రై చేశాడు. అండ్ ఇంకొక బౌలర్ ఇషాన్ మలింగ అయితే ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాడు, అతన్ని చితకబాదారని చెప్పొచ్చు. ఇషాన్ మలింగ అయితే ఫస్ట్ మ్యాచ్లో ఆడే అవకాశాలు అయితే శూన్యమే. అండ్ తర్వాత కమిందు మెండిస్, సో ఇతనికి చాలా ఛాన్స్లు ఇచ్చారు నిన్న. మేబీ 4th ఫారిన్ ప్లేయర్గా ఇతన్ని వాడదామని ట్రై చేస్తున్నారేమో, ఎందుకంటే మీరు గమనిస్తే లెఫ్ట్ హ్యాండర్ ఉన్నప్పుడు రైట్ హ్యాండర్ ఉన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్తోని ఇతడు బౌలింగ్ చేయడానికి ట్రై చేశాడు. అంటే ఇతడు ఒక లెగ్ స్పిన్కు ట్రై చేస్తూ ఉన్నాడు. సో మొత్తానికి 2 హ్యాండ్స్తో కూడా బౌలింగ్ వేయడం అనేది ఒక స్కిల్, చాలా ఫెంటాస్టిక్. ఇది మొత్తానికి కమిందు మెండిస్ బ్యాటింగ్లో అంతలా రాణించలేదు. చాలాసార్లు బ్యాటింగ్కి వచ్చాడు, మాకు తెలిసిపోతుంది ఆ బ్యాట్స్మెన్లో ఎంత కెపాసిటీ ఉంది, అతడు ఎంత కొట్టగలుగుతున్నాడు అనేది వాళ్ళ స్టాండ్స్ అండ్ వాళ్ళ హిట్టింగ్ కెపాసిటీ బట్టి తెలిసిపోతుంది. అనికేత్ వర్మ ఏమాత్రం తడబాటు లేకుండా చాలా బిగ్ సిక్సెస్ కొట్టాడు, అదే నాకు చాలా ఆనందం అయితే అనిపించింది. అండ్ నేను ఇంకా వెయిట్ చేసిన ప్లేయర్ జిషాన్ అన్సారీ. సో జిషాన్ అన్సారీ ఏంటంటే నిన్న గూగ్లీస్ బాగేశాడు. అండ్ ఇతని బౌలింగ్లోనే ఇషాన్ కిషన్ క్యాచ్ కూడా మిస్ అయింది. సో జిషాన్ అన్సారీ డెఫినెట్గా మంచి వర్త్ ఉన్న ప్లేయర్ అని నిన్న అనిపించింది నాకు బౌలింగ్లో. సో జిషాన్ అన్సారీ కూడా టీం రాహుల్ చహార్ కంటే కొన్ని బాల్స్ బాగేశాడు. మెయిన్గా ఇక్కడ రాహుల్ చహార్ గురించి మాట్లాడితే ఇతని బౌలింగ్లో అనికేత్ వర్మ చాలా బిగ్ హిట్టింగ్ చేశాడు. అండ్ రాహుల్ చహార్ అంత పెద్ద ఎఫెక్టివ్ అనిపించలేదు. ఈవెన్ దో ప్రాక్టీస్ మ్యాచెసే అండ్ అసలు మ్యాచ్లో వీళ్ళ సత్తా ఏంటో చూపిస్తారేమో, కానీ ఇప్పటికీ నాకు అనిపించింది ఏంటంటే బౌలింగ్లో ఒకటి హర్షల్ పటేల్ చాలా బాగా వేశాడు అండ్ జిషాన్ అన్సారీ అండ్ ఆ నెట్ బౌలర్ తాహిర్ బాగా అనిపించాడు. నిజం చెప్పాలంటే తాహిర్ బౌలింగ్కు అందరు ఇబ్బంది పడ్డారు. ఇంకో ప్లేయర్ ఉనాడ్కట్ అయితే తన బౌలింగ్ బౌలర్స్ అందరూ నిన్న ఆల్మోస్ట్ సమిష్టిగా కలిసికట్టుగా ఫెయిల్ అయిపోయారు. బ్యాట్స్మెన్దే హవా నడిచింది, ఎందుకంటే ఫిట్నెస్ ఇష్యూస్తోని అంత పెద్ద ఎఫర్ట్ పెట్టకుండా బౌలింగ్ వేసి ఉంటారు, అందుకే పెద్దగా అయితే ఎవరు రాణించలేదు. సో బ్యాటింగ్లో మనకు నిన్న చెప్పుకోవాల్సిన పాజిటివ్ అంశాలు, మెయిన్ పాయింట్స్ చూసినట్లయితే ఇషాన్ కిషన్ ఓకే ట్రాక్లో ఉన్నాడు, బిగ్ సిక్సెస్ కొడుతున్నాడు, మంచి సత్తా అయితే చూపిస్తూ, అంటే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుంటే షాట్స్ అయితే కొట్టాడు. అండ్ అభిషేక్ శర్మ చాలా ఫ్లూయెంట్గా ఆడాడు. నేను చెప్పాలంటే కొద్దిసేపు ఉన్నాడు, అదే సరిపోతుంది అతనికి. అతను పెద్ద ఇన్నింగ్స్ కూడా ఆడాడు. జస్ట్ 10 ఓవర్స్ ఉంటే చాలు ప్రత్యర్థి టీం అవుట్ మ్యాచ్ నుంచి. అండ్ అదేవిధంగా అనికేత్ వర్మ టీంలోకి కన్సిడర్ చేసేంత ఇన్నింగ్స్ ఆడాడు ఒకటే ఇన్నింగ్స్తోని. సో ఇంకొక 2-3 ఈ మ్యాచెస్లో అది తెలిసిపోతుంది అతని కెపాసిటీ అనేది. అండ్ ఇక్కడ ఎస్ఆర్హెచ్కి ఎప్పుడైతే హెన్రిచ్ క్లాసెన్, ఆడెన్ జంపా, ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్ వీళ్ళు వస్తారో ఈ మ్యాచ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నిజం చెప్పాలంటే మ్యాచ్లో బిగ్ ప్లేయర్స్ లేరు, చాలా అంటే ఆల్మోస్ట్ 11 మందిలో 6 రాలేదు, మహమ్మద్ షమి కూడా రాలేదు. సో ప్లేయింగ్ 11లో ఉండే ప్లేయర్స్లో 6 ప్లేయర్స్ లేరు. నితీష్ కుమార్ రెడ్డి అయితే త్వరలో రీచ్ అవుతాడు, అతడు ఆల్మోస్ట్ నేను చెప్పినట్టు అతను ఫిట్ అయిపోయాడు, యోయో టెస్ట్ పాస్ అయిపోయాడు. అండ్ ఈ ప్లేయర్స్ కూడా వచ్చి ఒక 2 మ్యాచ్లు అయినా ఆడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ప్రాక్టీస్ మ్యాచ్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా హ్యాపీ అనిపించింది, మెయిన్గా బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో. మీకు అలానే అనిపించిందా ఏంటి అనేది కామెంట్ చేయండి.